హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ తెలుగు కంపారిజన్. మేము జియో ఫైబర్ నెట్ తీసుకున్నాం. సో ఈ వీడియోలో దాని యొక్క అన్బాక్సింగ్, స్పీడ్ టెస్ట్ అండ్ క్విక్ రివ్యూ చేయడం జరుగుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మీరు చూడొచ్చు, మన ఎదురున్న 2 బాక్సెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి 4K సెట్ ఆఫ్ బాక్స్ అండ్ ఇంకోటి వచ్చేసరికి మన వైఫై రూటర్. సో 4K సెట్ ఆఫ్ బాక్స్ అన్బాక్సింగ్ చేద్దాం మనం ఇప్పుడు. మీరు చూడొచ్చు, అదిగోండి బాక్స్ మనకి. సో ఇది మన 4K సెట్ ఆఫ్ బాక్స్. ఇది పక్కన పెట్టేద్దాం. అండ్ ఇది మాన్యువల్ మంది. సో వేస్ట్ అంటాను, అన్నెసెసరీ స్టఫ్ ఇదంతా మనకి. అండ్ ఇది HDMI పోర్ట్ సో దీని ద్వారానే మనం టీవీకి కనెక్ట్ చేయొచ్చు మన సెట్ ఆఫ్ బాక్స్కి. అండ్ ఇది వచ్చేసరికి ల్యాన్ కేబుల్. అండ్ ఇది వచ్చేసరికి పవర్ బ్రేక్. సో మనం దానికి పవర్ సప్లై ఇవ్వాలి కదా మన 4K సెట్ ఆఫ్ బాక్స్కి. అండ్ ఇది వచ్చేసరికి మన స్మార్ట్ రిమోట్. ఓకే, వీళ్ళు అట్లీస్ట్ బ్యాటరీ అయినా పెట్టించారు దీంట్లో. సో ఇదిగోండి, మనకు వాయిస్ కమాండ్ కూడా ఉంది. సో మీరు ఏదైనా ఛానల్ నేమ్ ఆర్ మూవీ నేమ్ చెప్తే చాలు, ఇది మనకి డిస్ప్లే చేస్తుంది టీవీ మీద. సో దాట్స్ ఏ కన్వీనియంట్ ఫీచర్ అంటాను నేను. అండ్ ఇదిగోండి మన సెట్ ఆఫ్ బాక్స్. లుక్ బాగుంది, కొంచెం మ్యాట్ లుక్తో నాకు నచ్చింది లుక్. వెయిట్ కూడా కొంచెం ఎక్కువే ఉంది. బాటమ్ వచ్చాక మనకేం లేదు పెద్ద ఇన్ఫర్మేషన్ ఏమి. అండ్ బ్యాక్ వచ్చేసరికి మనకు కొన్ని సాకెట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి పవర్ సాకెట్ అండ్ USB 3, USB 2, ల్యాన్ పోర్ట్, HDMI అండ్ ఆప్టికల్ ఫైబర్ పోర్ట్ అండ్ మనకి యాంటీనా పోర్ట్. అండ్ దట్స్ ఇట్, మనకి సింపుల్గా ఉంది. అండ్ ఇప్పుడు మనం వైఫై రూటర్ అన్బాక్సింగ్ చేద్దాం. సో మనకి పవర్ అడాప్టర్ మన వైఫై రూటర్ని కనెక్ట్ చేయడానికి. ఇది మన టెలిఫోన్ కేబుల్. ఇది మనం వైఫై రూటర్కి అండ్ మన ల్యాండ్లైన్కి కనెక్ట్ చేసుకోవడానికి యూస్ చేసుకుంటాం మనం, కాల్స్ ఇవన్నీ వాడుకోవడానికి. అండ్ ఇది వచ్చాక మనకి ల్యాన్ కేబుల్. సో దీన్ని మనం సిస్టమ్ వాటికి కనెక్ట్ చేసుకోవడానికి వాడచ్చు. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఫైబర్ కేబుల్. సో మీకు తెలిసినట్టే మనకి జియో ఫైబర్ మీద రన్ అవుద్ది కదా, ఫైబర్ కేబుల్స్ మీద. దానివల్ల ఇది ఎక్స్టెన్షన్ కేబుల్ అంటాను నేను. వాళ్ళు డైరెక్ట్గా మీకు కేబుల్ ఇంటికి ఇస్తారు, అది డైరెక్ట్గా మీరు మీ వైఫై రూటర్ కనెక్ట్ చేసేస్తారు వాళ్ళు. కానీ ఇంకా ఎక్స్టెన్షన్ ఏదైనా కావాలంటే ఈ కేబుల్ మధ్యలో వాడచ్చు. అండ్ ఇది వచ్చేసరికి స్టిక్కర్స్లో ఉన్నాయి. ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు, అది విచిత్రంగా ఉంది. పైన పెట్టుకోవడానికి అనుకుంటాను, సంబంధం లేకుండా ఉంది. ఏం బాగాలేదు స్టిక్కర్స్, అసలు ఎందుకు ఇచ్చారో కూడా తెలియదు వీళ్ళు. అండ్ ఇది వచ్చేసరికి మన మాన్యువల్. అండ్ ఇదిగోండి మన వైఫై రూటర్. ఇది కూడా మ్యాటీ ఫినిష్తో బాగుందని చెప్పాలి. కొంచెం మనకి బ్లూయిష్ కలర్ ఇచ్చారు వీళ్ళు. సో బాగుంది. అండ్ వెనకాల మనకి దీనికి కూడా పోర్ట్స్ ఉన్నాయి. సో పవర్ సాకెట్, USB పోర్ట్స్ అండ్ ల్యాన్ పోర్ట్స్ ఉన్నాయి కొన్ని. సో ఇదిగోండి టెలిఫోన్ పిన్. సో ఇందాక మనం టెలిఫోన్ కేబుల్ చూసాం కదా, దీనికి కనెక్ట్ చేసి మన ల్యాండ్లైన్ కనెక్ట్ చేసుకుంటే మన ల్యాండ్లైన్ వర్క్ అవుద్ది. దాని ద్వారా మనం ఆల్ ఓవర్ ది ఇండియా ఎక్కడికైనా కాల్స్ చేసుకోవచ్చు. దట్స్ ఏ పాజిటివ్ ఫీచర్ అని కూడా చెప్తాను, ఎందుకంటే మనకు ఫోన్ కాల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. సో దాట్స్ గుడ్. అండ్ మనకి ఇప్పుడు జియో వాళ్ళు వచ్చారు దీన్ని ఇన్స్టాల్ చేయడానికి. ఇన్స్టాలేషన్ అయిపోయాక మనం దీని స్పీడ్ టెస్ట్ ఎలా ఉంది, అసలు ఇంటర్ఫేస్ ఎలా ఉంది టీవీ మీద, కేబుల్ ఇంటర్ఫేస్ అవన్నీ కూడా చెక్ చేద్దాం. సో వాళ్ళకి ఇచ్చేద్దాం ఒకసారి ఇన్స్టాలేషన్కి. మన ఇన్స్టాలేషన్ అయిపోయింది. అండ్ ఇదిగోండి మన సెట్ ఆఫ్ బాక్స్ అంతా సెట్ అయిపోయి ఉంది. మీకు టీవీ కనెక్ట్ చేసి ఉంది. ఇదిగోండి చూడొచ్చు మీరు ఇంటర్ఫేస్ మనది టీవీకి ఎలా ఉందో.
అండ్ ఈ సెటప్ బాక్స్కి మనం వైఫై సిగ్నల్ కూడా ఇస్తాం. సో వైఫై రూటర్ కూడా కనెక్ట్ అయిపోయింది, దీని వైఫై కనెక్ట్ చేస్తాం ఈ సెటప్ బాక్స్ని. సో మనం వైఫై స్పీడ్ ద్వారా మన టీవీలో యూట్యూబ్ ఏదైనా మూవీస్ ఇవన్నీ చూడొచ్చు మనం. సో దీంట్లో మనం వైఫై ఆప్షన్ టైప్ వస్తుంది, దాని కనెక్ట్ అయిపోద్ది ఆటోమేటిక్గా వైఫై రూటర్కి. అండ్ దీంట్లో వీళ్ళు సెపరేట్గా యాప్ కూడా ప్రొవైడ్ చేశారు స్పీడ్ టెస్ట్ కోసం. అది కొంచెం చూద్దాం అసలు ఎలా ఉందో స్పీడ్ టెస్ట్. ఇదిగోండి ఇంటర్ఫేస్ మీరు చూడొచ్చు. మనం ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్దాం. అండ్ దీంట్లో మనం లాస్ట్ దానికి వెళ్తే ఓపెన్ అయింది. సో ఇదే స్పీడ్ టెస్ట్ చెక్ చేయడానికి మనం. సో చూద్దాం అసలు 100 MBPSలో మనకి ఎంత స్పీడ్ వీళ్ళు ప్రొవైడ్ చేయగలుగుతున్నారో. దట్స్ గ్రేట్. 95.11 MBPS అంటే బాగుందని చెప్తాను నేను స్పీడు. మన ప్లానే 100 MBPS, అలాంటిది వీళ్ళు 95 వరకు రీచ్ అవుతుందంటే ఇట్స్ గుడ్. నా పాత బ్రాడ్బ్యాండ్ అయితే 50 MBPS వాళ్ళ ప్లాన్, కానీ 30 MBPS వరకు వచ్చేది. డిస్టర్బెన్స్ వల్ల ఆటోమేటిక్గా స్పీడ్ తగ్గుతుంది కదా, కానీ ఇది 95 వరకు రీచ్ అవుతుందంటే గుడ్. అది బెస్ట్ అంటాను నేను డౌన్లోడ్ స్పీడ్ మనకి. కానీ అప్లోడ్ స్పీడే నేను కొంచెం డిసప్పాయింటెడ్, బికాజ్ ఓన్లీ 10 MBPS వరకు వచ్చేది. నా పాత బ్రాడ్బ్యాండ్ 50 MBPS అయినా దాంట్లో అప్లోడ్ స్పీడ్ నాకు మినిమం 20 MBPS వచ్చేది, కానీ డౌన్లోడ్ స్పీడ్ తక్కువ వచ్చేది 30 MBPS వరకు. డౌన్లోడ్ బాగుందని చెప్తాను, అప్లోడ్ వీళ్ళు కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. అండ్ మనం దీని యూజర్ ఇంటర్ఫేస్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో మీరు చూడొచ్చు, ఇదిగోండి మన టీవీ ఇలా వస్తుంది మనకి ఇవన్నీ ఆప్షన్స్. అండ్ ఛానల్ మీరు చూడొచ్చు మనకి ఛానల్ ఎలా ప్లే అవుతుందో. అండ్ మీరు చూడొచ్చు మనకి ఛానల్ క్వాలిటీ అంతా. సో మనకి చాలా ఛానల్స్ అవైలబుల్గా ఉంటాయి అండ్ ఎవ్రీథింగ్. మీరు యూట్యూబ్ బ్రౌజింగ్ ఇవన్నీ చేయొచ్చు, ఇది వైఫైకి ఆటోమేటిక్గా కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఐఎమ్ ఇంప్రెస్డ్ అని చెప్తాను. ఎందుకంటే మనకి కాస్ట్ రేంజ్లో మనకి కేబుల్ వస్తుంది, కాల్స్ వస్తున్నాయి అండ్ వైఫై కూడా వస్తుంది. వేరే ఏ బ్రాడ్బ్యాండ్ అయినా మనకి జస్ట్ నెట్ ఒకటే ప్రొవైడ్ చేస్తే కాస్ట్ రేంజ్కి ఇంకా కొంచెం మనకి 100 రూపీస్ అలా సేవ్ అవుద్దేమో దీంతో కంపేర్ చేసుకుంటే. కానీ మనం 100 రూపీస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకి కేబుల్ కూడా వస్తుంది అండ్ మనకు కాల్స్ కూడా వస్తున్నాయి. సో దట్స్ ఏ గెయిన్ అంటాను నేను. ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దిస్. సో దట్స్ ఇట్ అబౌట్ ది వీడియో. ఇలాంటి వీడియోస్ ఇంకా మీరు చూద్దాం అనుకుంటే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్.